100 పేజీల పుస్తకంలో ఎక్కడో ఒక దగ్గర తప్పు వచ్చినట్టు మనము 100 సంవత్సరాలు జీవించాలనే జీవిత ప్రయాణంలో కూడా అనుకోకుండా మన వలన కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణం అనుకోవడం కంటే నోటి ద్వారా తప్పు జరిగి అంటే మన మాట ద్వారా ఎవరినైనా మనం గాయపరిస్తే ఒకసారి ఆలోచించి వారికి హృదయపూర్వకంగా కలిసి క్షమాపణ చెప్తే మన తప్పు అంతటితో నివృత్తి అవుతుంది. అదేవిధంగా ధనం విషయంలో మనం ఎవరికైనా ఇచ్చే డబ్బుల విషయంలో ఏమైనా కాస్త మన వలన తప్పిదం జరిగితే కాస్త ఆలస్యమైన వారికి ఇవ్వవలసిన డబ్బులను వాళ్ళకి ఇచ్చి చిన్నగా క్షమాపణ చెప్తే ఆ తప్పు కూడా అప్పటి వరకు తగ్గిపోతుంది. ఆ తప్పు నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంత కోపానికి పోయి ఓపికను వదిలేసి ఉంటే ఎదుటోళ్ళు మన మీద కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కక్షలు కారుణ్యాలు మనిషి జీవితానికి మంచివి కాదు. కాబట్టి ఎవరి లోపల అయినా తప్పు చేసే గుణం అనుకోకుండా అప్పుడప్పుడు వస్తుంది. కాబట్టి చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇదంతా అర్థమయ్యే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మీలో ఒకడు మీ చూడపాక శ్రీధర్.